వెల్కమ్ టు క్యాపిటల్ బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో చాలా బాగుంటుందండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్తే ఈ రోజు డేట్ వచ్చేసి 19/7/2025 శనివారం అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ రోజు కానీ రేపు కానీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ రోజు మనం వెళ్తున్న హిస్టారికల్ ప్లేస్ వచ్చేసి ఉండవల్లి కేవ్స్. ఈ ఉండవల్లి కేవ్స్ గురించి చాలా మంది చిన్నప్పుడు వాళ్ళ బుక్స్లో చదువుకునే ఉంటారు. నేను కూడా చదువుకున్నాను యాక్చువల్లీ. బట్ నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. మీలో ఎంతమంది వెళ్ళారో మీకే తెలియాలి. ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు ఎవరంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో వచ్చే మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా లేట్ చేయకుండా ఈ ఉండవల్లి కేవ్స్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, దాని హిస్టరీ ఏంటనేది బైక్ మీద రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. చలో. హలో ఆల్, ప్రజెంట్ వచ్చేసి మన విజయవాడ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం. ఈ విజయవాడ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఉండవల్లి కేవ్స్ అనేది అప్రాక్సిమేట్లీ 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉండవల్లి విలేజ్ అయితే ఉన్నాయండి. ఈ రోజు మన రూట్ మ్యాప్ వచ్చేసి విజయవాడ బస్ స్టాండ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఉండవల్లి సెంటర్ నుంచి ఉండవల్లి కేవ్స్. ప్రజెంట్ అయితే మనం సీతానగరంలో ఉన్నాం. ఈ సీతానగరం ప్రకాశం బ్యారేజ్ దాటంగానే వస్తుంది. ఇక్కడ నుంచి నియర్లీ 2 కిలోమీటర్స్ ముందుకెళ్తే ఒక చిన్న బ్రిడ్జ్ అయితే వస్తుందండి. ఆ బ్రిడ్జ్ ని ఉండవల్లి బ్రిడ్జ్ అంటారు. ఆ ఉండవల్లి బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ ఒక రూట్ అయితే వస్తే ఆ రూట్ లో అప్రాక్సిమేట్లీ 5 కిలోమీటర్స్ ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ లో మనకి ఉండవల్లి కేవ్స్ అయితే కనిపిస్తాయి. ఇదిగోండి, ఇదే నేను చెప్పిన ఉండవల్లి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకెళ్తే మనకు ఒక చిన్న జంక్షన్ అయితే వస్తే ఆ జంక్షన్ నుంచి రైట్ తీసుకుని అప్రాక్సిమేట్లీ 5 కిలోమీటర్స్ ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ లో ఉండవల్లి కేవ్స్ అయితే కనిపిస్తాయి. ఇదిగోండి, ఇదే నేను చెప్పిన చిన్న జంక్షన్. ఈ జంక్షన్ నుంచి రైట్ తీసుకుని అప్రాక్సిమేట్లీ 4 to 5 కిలోమీటర్స్ ఇదే రోడ్ లో ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ లో ఉండవల్లి కేవ్స్ అయితే కనిపిస్తాయి. మనకు ఎదురు కనపడుతుంది చూసారా, అదే ఉండవల్లి కొండ అండి. అదే కొండలో ఉండవల్లి కేవ్స్ అయితే ఉంటాయి. ఇవిగోండి, మనకి లెఫ్ట్ లో కనపడుతుంది చూసారా, అవే ఉండవల్లి కేవ్స్ అయితే. ఇక్కడ బైక్స్, కార్స్ పెట్టుకోవడానికి సపరేట్ పార్కింగ్ అనేది ఏది ఉండదు. ఈ రోడ్డు పక్కన ఎక్కడైనా పార్క్ చేసి లోపలికి వెళ్ళి వచ్చేద్దాం. ఇదే నేను చెప్పిన ఉండవల్లి కేవ్స్ అయితే. ప్రజెంట్ అయితే మనం ఉండవల్లి కేవ్స్ బయట అయితే ఉన్నాము. ఈ పక్కన టికెట్ కౌంటర్ ఉంది. ఈ టికెట్ కౌంటర్లోకి వెళ్ళి టికెట్ తీసుకుని మనం కూడా లోపలికి వెళ్ళిపోతాం. పదండి. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఈ ఉండవల్లి కేవ్స్ గురించి హిస్టరీ అయితే వస్తుందంట. ఎవరికైనా హిస్టరీ తెలుసుకోవాలంటే ఈ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేయండి. ఇప్పుడే మనం టికెట్ తీసుకున్నాం. ఈ టికెట్ వచ్చేసి 25 రూపీస్ అయితే పడింది. ఫారినర్స్కి అయితే 300 అంట ఈ టికెట్. దీని మీద ఏమని రాస్తుందంటే ఆర్కియాలజీ సర్వేస్ ఆఫ్ ఇండియా 4 స్టోరేడ్ రాక్ కట్ హిందూ టెంపుల్స్ ఉండవల్లి. ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కింద ఉంది కదా, సో మెయింటెనెన్స్ అయితే బాగుంది. గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మొత్తం అంతా గ్రీనరీ, బయట కూడా అన్ని ఇక్కడ పొలాలే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ బాగుంది. చెత్తగా ఏమైతే లేవు. ఇంకా జనాలు అయితే రాలేదు, మార్నింగ్ కదా. ఒకవేళ వాళ్ళు వస్తే అన్న పాడు చేస్తారని చూడాలి. ఇక్కడ గ్రీనరీ అయితే ఉంది. ఇది జస్ట్ విజయవాడకి 6 కిలోమీటర్ డిస్టెన్స్ కదా. ఎవరన్నా గ్రీనరీ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ ఖచ్చితంగా రావచ్చు. మోస్ట్ రికమెండెడ్ ప్లేస్ ఫర్ గ్రీనరీ. ప్రజెంట్ టైం వచ్చేసి మార్నింగ్ 9:15 అయితే అవుతుంది. అంటే ఈవినింగ్ వద్దాం అనుకున్నా కానీ ఈవినింగ్ అంటే జనం ఎక్కువ ఉంటారు, మళ్ళీ అప్పుడు రికార్డ్ చేయడానికి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని మార్నింగ్ అయితే వచ్చేసాను. ఇప్పుడు పర్లా, కొంతమంది అయితే వస్తున్నారు మార్నింగ్ కూడా. ఇంకా మనం అయితే లోపలికి వచ్చేసాం కదా, ఇక లోపలికి వెళ్ళి ఒకసారి చూసి వచ్చేద్దాం. మనం అక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకుని ఈ పాత్ నుంచి అయితే ఇటు వచ్చాము. ఇలా వస్తే ఇక్కడ తెలుగులో కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ ఎక్కామంటే మనం ఉండవల్లి కేవ్స్కి అయితే వెళ్తాము. అంటే ప్రజెంట్ కూడా లోపలే ఉన్నాము, బట్ ఆ కేవ్స్ అనేది పైన ఉన్నాయి. మెల్లగా ఈ స్టెప్స్ ఎక్కేద్దాం. అదిగోండి, మీకు ఆ ముందు కనపడుతుంది కదా, అవే ఉండవల్లి కేవ్స్. ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ జనాలు. ఇదే నేను చెప్పిన ఉండవల్లి కేవ్స్. ఈ ఉండవల్లి కేవ్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటే, ఆ కొండను చూసారా, ఆ కొండ ఎడ్జ్ ఉంది కదా, దీన్ని 4 ఫ్లోర్ల కింద కన్స్ట్రక్ట్ చేశారు. ఈ 4th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని, గుప్తాస్ టైంలో. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళిపోతాం.
4 ఫ్లోర్స్ కనబడుతున్నాయా? అంటే 4 అంటే కింద ఉంది కదా, అది ఫస్ట్ ఫ్లోర్, ఆ పైన సెకండ్ ఫ్లోర్, ఆ పైన థర్డ్ ఫ్లోర్, ఆ పైన 4th ఫ్లోర్. ఒకే కొండని 4 ఫ్లోర్స్ కింద చెక్కారు. ఇప్పుడు మనం అయితే ఒక్కొక్క ఫ్లోర్లోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే మనం ఉండవల్లి కేవ్స్ కిందే ఉన్నాము. ఇప్పుడు ఒక్కొక్క ఫ్లోర్లోకి వెళ్ళి అసలు ఎలా చెక్కారు, ఏం చెక్కారు, ఏముందో చూద్దాం. ఇదిగోండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో యాక్చువల్గా మెడిటేషన్స్ అవి చేసేవాళ్ళంట అప్పట్లో. ఇప్పుడు ఏముంది లోపల? ఒకసారి లోపలికి వెళ్దాం. మొబైల్లో బాగానే వస్తుందా? లోపల ఏం లేవుగా, మనకు భయంగానే ఉంది. గబ్బిలాలు అయితే చాలా ఉన్నాయి, సౌండ్స్ అయితే అయ్యే చేస్తున్నాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో తింటే ఇది ఉంది కదా, ఇక్కడ మెడిటేషన్ చేసేవాళ్ళంట అప్పట్లో. మునులు కానీ, బౌద్ధ సన్యాసులు కానీ, జైనులు కానీ. ఓకే, ఇక్కడ ఏ సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయట్లే, మనం పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేసాం. జస్ట్ ఆ పక్కకు వస్తే స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ ఎక్కితే పైకి వచ్చేయచ్చు. అప్పట్లో స్టెప్స్ కట్టారు, 4 ఫ్లోర్లు కట్టారు. ఇది ప్రజెంట్ మనం అంటే గ్రౌండ్తో కలిపితే ఇది ఫస్ట్ ఫ్లోర్, లేదు కింద దాన్ని ఫస్ట్ ఫ్లోర్ కింద వేసుకుని ఇది సెకండ్ ఫ్లోర్. ప్రజెంట్ అయితే మొదటి సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. లోపలికి వెళ్ళిపోదాం. నిజం చెప్పాలంటే ఎవరు లేరు కదా, మనకు భయంగానే ఉంది. ఏముంటుంది ఇక్కడ? ఇదిగోండి, ఇది సెకండ్ ఫ్లోర్. పిల్లర్స్ చూడండి, ఈ పిల్లర్ కొండని ఈ పిల్లర్ లాగా చెక్కారు. అండ్ పైన డిజైన్ కూడా ఇచ్చారు, డిజైన్ ఇచ్చి మరీ చెక్కారు, బాగా చెక్కారు. ఇదిగోండి, ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఈ ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని విగ్రహాలు అయితే కూడా చెక్కారు, అవేంటో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇవి కూడా 4th సెంచరీలో చెక్కారు. ఇదైతే నరసింహ అవతారం, అది తెలుసు నాకు. మరి ఆ పక్కన ఉంది విష్ణుమూర్తి అవతారం అనుకుంటా. ఈ పక్కన వచ్చేసేసి మరేంటో ఇది నాకు ఐడియా లేదు. ఇక్కడ కూడా వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. ఇది బ్రహ్మదేవుడి విగ్రహం. ఈ పక్కన ఇలా వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఇదంతా కొండలో ఇన్బిల్ట్గా చెక్కారు, బయట నుంచి తీసుకొచ్చి పెట్టలా. ఇక్కడ కొండలో ఇన్బిల్ట్గా చెక్కారు, అన్నింటినీ బాగా చెక్కారు కదా. ఇక్కడైతే రోజు పూజలు కూడా చేస్తున్నట్టున్నారు. మరి విగ్రహం పెట్టినప్పుడు పూజ చేయాలి. జై గణేష. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు మీరు చూసినంత ఫస్ట్ ఫ్లోర్, కింద ఫస్ట్ ఫ్లోర్ కదా, ఇది సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతాం. ఇదిగోండి, ఇలా సెకండ్ ఫ్లోర్లోంచి ఇలా బయటకు వస్తే వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇది వ్యూ. ఇదిగోండి, ఇది సెకండ్ ఫ్లోర్లోనే. ఇక్కడ ఎవరో నిబ్బాగాళ్ళు వచ్చినట్టున్నారు. నిబ్బాగాళ్ళు ఇక్కడ కూడా రాస్తున్నారు. ఇవన్నీ చెక్కారు, కొండరాయి అనేది. ఈ లోపల ఏముందో నాకు తెలియదే కానీ అవి అయితే పెట్టారు. ఇప్పుడు చెక్కింది, ఇప్పుడు 4th సెంచరీలో చెక్కారు. ఇదిగోండి, ఇది సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు దాకా చూసినంత సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు మనం పైన, ఇది సెకండ్ ఫ్లోర్ కదా, థర్డ్ ఫ్లోర్లోకి వెళ్దాం. థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళాలంటే ఇదిగోండి, ఇది ఎంట్రీ. డూప్లెక్స్ డిజైన్ ఇది. బయట ఏమో స్టెప్స్ బయట ఉన్నాయి, ఇవేమో లోపల చెక్కారు. డూప్లెక్స్ 4 ఫ్లోర్లు డూప్లెక్స్. ఇదిగోండి, ఇది థర్డ్ ఫ్లోర్. ఈ థర్డ్ ఫ్లోర్లో ఇదిగోండి, ఈ కొండను చెక్కుంటూ అక్కడ వరకు అయితే చెక్కారు. అక్కడ విగ్రహాలు కూడా చెక్కారు. ఇక్కడ ఒక రూమ్ కన్స్ట్రక్ట్ చేశారు. మనం అయితే చెప్పులు ఇక్కడ ఇప్పేసేసి ఇక్కడికి వెళ్దాం.
ఇవన్నీ విగ్రహాలు చెక్కారు. ఈ విగ్రహాలు ఏ విగ్రహాలు మనకు తెలియదు కానీ ఖచ్చితంగా వైష్ణవ కల్చర్లో ఉన్న విగ్రహాలు ఇవన్నీ. అయితే ఆ పక్కన ఈ ఉండవల్లి కేవ్స్కి మెయిన్ అట్రాక్షన్ ఏమైనా ఉందంటే అనంత పద్మనాభ స్వామి విగ్రహమే. 25 feet ఏకశిలా విగ్రహం అంటే ఇది. అసలు ఇది లోపల తీసుకురాడకూడలేదు, ఇక్కడే చెక్కారు దీన్ని, ఈ విగ్రహాన్ని. ఇక్కడ రోజు పూజలు కూడా చేస్తున్నారు. ఇదిగో అనంత పద్మనాభ స్వామి విగ్రహం బాగా చెక్కారు. ఇటువైపు ఇంకేమున్నాయి? ఓం నమో నారాయణాయ. ఇదిగోండి ఇక్కడ గరుడ మంత్రి విగ్రహం చెక్కారు. ఈ కింద మరి మనకు ఐడియా లేదు ఈ గురువు గారు ఎవరో. ఈ పైనేమో అక్కడ బ్రహ్మదేవుడి విగ్రహం ఉంది. ఆ పక్కన మరి ఎవరో మనకు తెలియదు, చాలా ఉన్నాయి. ఈ పక్కన ఎవరో మనకు తెలియలే కానీ ఇవన్నీ కొండలోనే చెక్కారు. ఏ టెక్నాలజీ వాడారు నేను చెక్కిన వాళ్ళు. ఇదిగోండి ఇక్కడ ఏదో ఉంది, ఇది గుర్రమా? మేబీ గుర్రమై ఉండొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఎవరో ఉన్నారు నెమలను కొట్టుకుని. ఇవన్నీ ఏదో ఐడియాలజీ ప్రకారమే చెక్కారు వీటన్నిటిని. బయట అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి. మరి విగ్రహాలు ఏంటో మనకి ఐడియా లేదు, ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. ఇదిగోండి ఇది 4th floor. బట్ ఆ 4th floorకి వెళ్ళటానికి ఎంట్రీ అయితే లేదు. ఇక్కడ నో ఎంట్రీ అని బోర్డు పెట్టారు. సెక్యూరిటీ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, లేకపోతే ట్రై చేసేవాడిని. నెక్స్ట్ టైం ఎప్పుడు ట్రై చేద్దాం. ఈ ఉండవల్లి కేవ్స్ 3rd floor నుంచి చూస్తే ఇది వ్యూ. మొత్తం అంతా గ్రీనరీగా. మనం ఇప్పుడు హౌస్కి ఎలివేషన్ కడతాం కదా, అలా ఇది కేవ్స్కి ఎలివేషన్. మరి అది వినాయకుడి విగ్రహం, ఏనుగు తొండం అనేది నాకు మేబీ వినాయకుడి విగ్రహం అయి ఉంటుంది, వినాయకుడి షేప్ అయి ఉంటుంది. మీకేమైనా అర్థమైతే మీరు కామెంట్ చేయండి. లోపల ఏముంది మరి? అప్పట్లో ఇవే రూమ్స్ అనుకుంటా, నాకేం కనపడుతుందా, అంత చీకటిగానే ఉంది. అలా మనం ఉండవల్లి కేవ్స్ కిందకు వస్తే మనం వచ్చిన దారి కాకుండా, అదిగోండి మనం వచ్చిన దారి అయితే అది, ఆ గ్రీన్ పాతే ఉంది కదా, అది మనం వచ్చిన దారి. బట్ అటు కాకుండా ఇంకో రూట్ ఉంది. ఇది ఎక్కడికి వెళ్తాం మనకి ఐడియా లేదు. ఒకసారి ఇలా అక్కడ ఏముందో ఏంటో చూసి వచ్చేద్దాం మనం కూడా. ఇదిగోండి అలా ఆ పాత్వేలో ముందుకు వస్తే ఇక్కడ ఒక చిన్న ట్రెక్ ఉంది. ఏముంటుందో ఇటు వెళ్ళి ఆ ట్రెక్ కంప్లీట్ చేసేద్దాం. అలా నడుస్తూనే ఉన్నా, బట్ ఇక్కడైతే ఏమీ రాలేదు. కొండ ఎడ్జిలో ఇది ఉంది, బట్ ఇటైతే ఇంతవరకు ఎవరు రాలా. ఇక్కడైతే హనుమంతుని విగ్రహం చెక్కారు. జై బజరంగ బలి. ఇంకా లోపలికి వెళ్దాం. ఈ ప్రజెంట్ మొబైల్తో చేస్తున్నా కదా, ఈ మొబైల్తో కొంచెం ఇష్యూ అయితే అవుతుంది. అర్జెంట్గా యాక్షన్ కెమెరా తీసుకోవాలి, బట్ అది తీసుకోవాలంటే 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. తొందరగా వీడియో చూసే వాళ్ళందరూ లైక్ అయితే చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇదిగోండి ఇలా ఆ పాత్వేలో ముందుకు వస్తే ఇక్కడ ఒక కేవ్ ఉంది. మరి ఇక్కడ ఏముండేదో మనకు తెలియదు, ఇక్కడైతే ఏం లేదు. బట్ అప్పుడైతే ఇక్కడ చెప్పా కదా మెడిటేషన్ చేసేవాళ్ళు అని చెప్పేసి, అలా ఇక్కడ మెడిటేషన్ చేసేవాళ్ళు అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ చక్రం కూడా చెక్కారు, పువ్వు. ఇదిగోండి
ఇది చెక్కినప్పుడు ఎలా చెక్కారా, ఇప్పుడు ఏమన్నా పాడవుతుందా? సగం అయితే పోయింది పిల్లర్, సగం పిల్లర్ అయితే పోయింది. బట్ ఈ ఒక్క పిల్లర్ ఉన్నా స్ట్రాంగ్నే ఉంటుంది, ఆగుతుంది. ఈ లోపల ఏముంది? ఏం లేదు లోపల. అంటే అక్కడ మీకు ఏమన్నా కనపడుతుందా? అక్కడ ఏదో ఉండేది మరి మొత్తానికి, అది అది విగ్రహం అయితే ఉండేది మరి మొత్తానికి. అది షేప్ అయితే అలాగే ఉంది చూడటానికి, బట్ అది తీసేసినట్టున్నారు. ఇంకా వచ్చిన దారిలో కిందకైతే స్టార్ట్ అయ్యాం. కాదు ఇది ఎక్కి దిగేటప్పుడు కొంచెం జాగ్రత్త దిగాలి, కొండ కదా. అండ్ వాటర్ కూడా ఇక్కడ వర్ష వాటర్ స్టోర్ అయి ఉన్నాయి. స్లిప్ అయిందంటే ఇంకేం లేదు, వచ్చినందుకు వర్త్ మనకైతే. ఒక 5 minutes కూర్చొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక 1.5 hour 2 hours అయితే ఈజీగా స్పెండ్ చేయొచ్చు. వెదర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ హిల్ ఏరియా కదా, స్వెట్ కూడా అంత పెద్దగా పట్టదు మీరైనా ట్రెక్కింగ్ చేస్తే తప్పితే. ఫారినర్స్ కూడా వచ్చారు ఈరోజు. మన వాళ్ళు కూడా వేసుకోరు, అంత పద్ధతిగా వేస్తున్నారు డ్రెస్లు వాళ్ళు. వీడియో మొత్తం చూసారు కదా. ఉండవల్లి కేవ్స్ గురించి మీకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ అయితే చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.